హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాం. ఈరోజు అయితే మేము బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోబోతున్నాం? గోంగూర తెచ్చుకోబోతున్నాం. ఎందుకు? గోంగూర పచ్చడి చేయడం కోసం కదా. మనమైతే మార్కెట్కి వెళ్ళి గోంగూర తెచ్చుకొని గోంగూర పచ్చడి అయితే వేసుకుందాము. ఇప్పుడు డ్రాయింగ్కి వెళ్ళి అట్లనే గోంగూర కొనుక్కొని ఇంటికి వచ్చి గోంగూర పచ్చడి అయితే వేసుకుంటాము. అయితే మేము రీసెంట్గా రుబ్బు రోలు తీసుకున్నాం అన్నట్టు, అందులో గోంగూర పచ్చడి వేసి నూరుదామని అనిపించింది. అందుకోసం అనేసి గోంగూర అయితే తీసుకొచ్చి మీకు కూడా ఆ ప్రాసెస్ ఒకసారి చూపిద్దామనేసి అనుకుంటున్నాను. నేను ఒక సెల్ఫీ స్టిక్ కూడా తీసుకున్నాను, దాంతో ఇప్పుడు వీడియో తీస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. దాని లింక్ కూడా కింద ఇస్తాను, మీరు కొనుక్కోండి. పిల్లలు ఇంట్లో ఉంటే ఫోన్లకు అతుకుపోతున్నారు, అందుకని డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేశాము. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉన్న బాలభవన్లో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ డ్రాయింగే కాకుండా చాలా రకాల యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీ సంవత్సరానికి 100 రూపీస్ మాత్రమే. ఇంకా డీటెయిల్స్ అన్నీ ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. మీరు కరీంనగర్లో ఉంటే ఆ వీడియో మీ పిల్లలకి యూస్ఫుల్ అవుతుందేమోనని ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. షైనీని ఎక్సర్సైజ్ కోసం సైక్లింగ్ చేయమన్నాను. స్టేడియంకి రీచ్ అయిపోయాము. మా ఓడి తుంటారు పనులు చూడండి. ఇదేనండి వీళ్ళ డ్రాయింగ్ క్లాస్ రూమ్. పిల్లల డ్రాయింగ్ క్లాస్ అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసినాము. గోంగూర అయితే దొరకలేదు. వీళ్ళ డ్రాయింగ్ క్లాస్ దగ్గర కూడా మార్కెట్లో అడిగినాము గోంగూర ఉన్నదా అంటే, వస్తలేదమ్మా మార్కెట్లో అని చెప్పారు. మీకు దొరుకుతుందా గోంగూర అనేది కామెంట్లో చెప్పండి. నేను ఇక్కడ మా ఇంటి పక్కకు కూడా మార్కెట్లో వెళ్ళి చూసిన, గోంగూర లేదు. చుక్కకూర అయినా ఉందేమో, అదైనా పచ్చడి వేసుకొని తిందామంటే అది కూడా లేదట. మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసి చెప్పిన, టవర్కి వెళ్ళి చూడు ఒకసారి, అక్కడ ఉంటే తీసుకురా అని చెప్పి. ఆయననైతే మరి అక్కడ ఉంటే తీసుకొస్తా అని చెప్పిండు. చూడాలి మరి, ఒకవేళ గోంగూర ఉండేది ఉంటే ఖచ్చితంగా పచ్చడి చేసుకుందాం. ఓకేనా? గోంగూర ఎక్కడ దొరికిందండి? అంటే రోడ్ పొంటి కాదు నేను అనేది, మార్కెట్లో ఎక్కడ? అబ్బా, ఎక్కడ పండిస్తాడు? నాన్న పండిస్తాడా లేకపోతే ఎవరు పండిస్తాళ్ళు? చెప్పండి, గోంగూర ఎక్కడ దొరికింది? ఎక్కడ కొనుకొచ్చినావు? అసలు అయితే నువ్వు గోంగూర ఇంత కష్టపడి దేకపోదు, కాకపోతే నేను నీకు ఇష్టమైన ఇడ్లీ వేస్తా అని చెప్పేసి తెచ్చినావు కదా. నిజం చెప్పు. బయట వాతావరణం చాలా చల్లగా ఉందని చెప్పేసి మా చైని నాలాగానే బయట కుర్చీ వేసుకొని కూర్చొని చదువుకుంటుంది. వీడియో చూడండి, ఫోన్కి ఎలా అతుక్కుపోయాడో. అందుకే ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేపిస్తున్నాం అన్నట్టు. చిన్న క్యాసీకి చిన్న ప్లేట్ టెక్. ఎట్ లాస్ట్ మా హస్బెండ్ అయితే గోంగూర తీసుకొచ్చిండు. ఇంకా పచ్చడి వేసుకోవడమే ఆలస్యము. మంచిగా 4 కట్టలు అయితే తీసుకొచ్చిండు. చూడండి, నేను ఈ రోల్ గురించే చెప్పాను అనమాట, రుబ్బు రోలు. దీన్ని మంచిగా సీజనింగ్ వేసుకొని ఇలా ఆయిల్ రాసి ఒక 2 రోజులు అలా పెట్టేసిన అంతే. చూడండి ఎంత మంచిగా మారిపోయిందో కలర్. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నేను కూడా యూట్యూబ్ వీడియోలోనే ఎలా సీజనింగ్ చేయాలి ఏంటిది అనేది అయితే చూసాను. ఇది 10 ఇంచెస్ ఉన్నదనమాట విడ్త్. దీనికి 800 రూపీస్ పడిందట. ఇది మనము మినపప్పు రుబ్బుకోవడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. మొన్న రుబ్బిన ఫస్ట్ టైం నేను రుబ్బడము, మినపప్పు రుబ్బి వడలు చేసిన, చాలా మంచిగా వచ్చినాయి. సో అట్లా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ఇట్లా రుబ్బుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఈ రుబ్బు రోలు తీసుకొచ్చుకున్నాను. ఇది కొత్తపల్లిలో రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు. సరే, ఇప్పుడైతే మనం గోంగూర దించుకుందాము. గోంగూర పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. అసలు గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు మనం చేసుకోబోయే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పోషకాలు పోకుండా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ టైం చూపిస్తా. ఇప్పుడైతే టేస్టీగా ఉండే విధంగా చేసుకుందాము. అయితే ఈ గోంగూర పచ్చళ్ళలో కొందరు పచ్చిమిర్చి వేసి చేస్తారు, కొందరేమో ఎండుమిర్చితోటి చేస్తారు, కొందరు పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి చేస్తారు. మనం గోంగూర ఆకులు తెంపుకునేటప్పుడు పెద్ద ఆకులైనా చిన్న ఆకులైనా సరే ఇలా కాడలు తెంపుకోవద్దు, ఓన్లీ ఆకులు తెంపుకుంటేనే బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది. ఏ పచ్చళ్ళలో అయినా సరే జీలకర్ర వెల్లుల్లి అయితే కంపల్సరీ. రోటి పచ్చళ్ళల్లో అవి వేసి వేయకున్నా కూడా ఏం కాదు. అంటే ఉప్పు, పచ్చిమిర్చి అన్న, కారం అన్న, జీలకర్ర వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా గోంగూర కానీ బీరకాయ కానీ చింతపండు కొంచెం అలా వేసుకొని అయినా సరే సింపుల్గా పచ్చళ్ళు వేసుకోవచ్చు. ఇదే ఉండాలి అదే ఉండాలి అనేది ఏమి ఉండదు. జీలకర్ర, ఎల్లిపాయ, ఉప్పు, కారానికి పచ్చిమిర్చి అన్న ఎండుమిర్చి అన్న మెయిన్ ఇంగ్రీడియంట్. టమాటో, బీరకాయ, దొండకాయ, ఇక ఏదైనా టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటే ధనియాలు, ఈ మెంతులు వేయించి యాడ్ చేసుకోవచ్చు. అట్లా అనమాట. నేనైతే ఎప్పటికీ సింపుల్గా అయిపోయే విధంగానే చేస్తుంటాను. ఈ పచ్చడి అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ విధంగానే చేసి పెడుతున్నాను, కొంచెం టేస్టీగా. మనం ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాం అన్నట్టు గోంగూర పచ్చడి రుబ్బిన తర్వాత. అట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అట్లయితే ఇష్టంగా తింటారన్నట్టు. కానీ పోషకాలు ఏమి ఉండవు, గోంగూరలో ఉన్న పోషకాలు మిస్ అవుతాయి ఆయిల్లో ఫ్రై చేయడం వలన.
అప్పుడప్పుడు టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు హెల్తీగా తినాలనుకున్నప్పుడు గోంగూరను ఉడకబెట్టుకొని డైరెక్ట్ మిక్సీ వేసుకుంటే అయిపోతుంది. పోపు గీపు ఏం అవసరం లేదు. కొన్ని పచ్చళ్ళకి పోపు వేస్తే బాగుంటుంది, కొన్ని పచ్చళ్ళకి పోపు వేయకపోతే బాగుంటుంది. నాకైతే ఎక్కువ పచ్చళ్ళల్లో పోపు వేయకుండానే ఇష్టము, కానీ గోంగూర పచ్చళ్ళలో పోపు వేస్తే చాలా బాగుంటుంది. పోపు వేసి ఆ పోపులోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఈ గోంగూరని తీసుకుపోయి అందులో మంచిగా ఫ్రై చేస్తే సూపర్ ఉంటుంది. సరే, ఇంకా నా సోది ఎక్కువ అవుతుంది అనుకుంటా. అయితే కొంతమంది బ్లాగ్స్ టైప్లో వేయండి అక్క మంచిగా మాట్లాడుకుంటూ అని అంటున్నారు. వాళ్ళ కోసమని కొంచెం ఇలా మాట్లాడుకుంటూ చేస్తున్నాను. అయితే ఈ చిన్న వీడియోలోనే పెడదాము అని అనుకున్నా, షార్ట్ వీడియోలోనే. ఏదైనా మాట్లాడాలంటే వీలైతే లేదు, ఓన్లీ రెసిపీ చూపించుడే అవుతుంది అన్నట్టు. ఇది మీకు కావాలంటే చెప్పండి, షార్ట్ వీడియోలో కూడా పెడతాను. నేను మొన్న మన పాత వీడియోస్లోంచి ఒక కామెడీ షార్ట్ అనేది కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తే ఒక ఆమె ఓవర్ యాక్షన్ అని చెప్పి కామెంట్ పెట్టింది. నేను కూడా ఆమెకు అర్థమయ్యేటట్టు రిప్లై కూడా ఇచ్చిన. లేడీ యూట్యూబర్స్కి ఎక్కువగా లేడీసే నెగిటివ్ కామెంట్స్ పెడతారు. నేను చాలా ఛానల్స్ కింద కామెంట్స్లో అబ్జర్వ్ చేసిన. కుదిరితే ఆడవాళ్ళను ఎంకరేజ్ చేయండి, అంతేగాని డిస్కరేజ్ చేసుడు, ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టుడు ఎందుకు? అందుకే చాలా మంది యూట్యూబర్స్ కామెంట్స్ డిజేబుల్ చేస్తారు. చూసింది తక్కువే అయినా లైక్స్ బాగానే మంది చేసిళ్ళు. ఓవర్ యాక్షన్ అని ఎక్కడ అనిపించింది అనేది అర్థం కాలేదు. చాలా మంది మన వీడియోస్కి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచి లైక్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, గోంగూర అయితే తెంపడం కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలా కూడా హోంవర్క్ చేస్తారా? ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 పావుల నూనె యాడ్ చేసుకుంటున్నాను. 2 పావులు అంటే 4 చెంచాలు అనుకోండి. ఈ గోంగూర పచ్చడిలో మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని ఒక పావు స్పూన్ మెంతుల్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకొని అవి కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే వేగేంత వరకు మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, కారము అలాంటి ఏం యాడ్ చేయం కాబట్టి ఎండుమిర్చి కారానికి సరిపడా తీసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడైతే అదే ఆయిల్లో చుంచి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా మంచిగా మగ్గుతుంది. పైకి కిందికి కలుపుకోవాలి. గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి నేను చింతపండు యాడ్ చేయను, కాకపోతే టమాటోలు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే టమాటోలు ఒక 3 చిన్న సైజు టమాటోలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ అవి కూడా ఉడికిస్తున్నాను. ఈ పచ్చల్లో జీలకర్ర వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటాం, అదే చూపిస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లిపాయలు. ఇప్పుడైతే పచ్చడిని రుబ్బడం కాకుండా నూరుకుందాము. ఆ రుబ్బేదైతే కొంచెం వజన్ ఉందన్నట్టు, అందుకని నూరుదామనేసి ట్రై చేస్తున్నాను. ఇలా చిన్న రోకల్ లాంటిది ఉందన్నమాట బండ, దీంతోనైతే ఫస్ట్ దంచుకొని తర్వాత నూరుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ కూడా నాకు కొంచెం కొత్తనే, ఎక్కువసార్లు నేనైతే నూరలేదు టు బి ఫ్రాంక్. ఫస్ట్ అయితే పల్లీలు, మెంతులు, వెల్లుల్లి, జీలకర్ర, ఎల్లిపాయని మంచిగా నూరుకోవాలి కొంచెం వేసుకుంటూ. తర్వాత కొంచెం గోంగూరని యాడ్ చేసుకొని నూరుకోవాలన్నమాట. ఈ రోట్లో ఉన్న మిశ్రమాన్ని పైకి కిందికి స్పూన్తో అనుకుంటూ మంచిగా రుబ్బాలి. కొంచెం శ్రమ పడిన తర్వాత మన సగం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్లో మొత్తం పచ్చడి కూడా రుబ్బుకోవాలి, నూరుకోవాలి. రుబ్బడం, నూరడానికి డిఫరెన్స్ చెప్పండి కొంచెం. 2 సేమేనా లేక వేరువేరా? సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం పచ్చడిని రుబ్బుకుంటున్నాను ఇక్కడ. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి స్పూన్ తోటైనా లేకపోతే చేతితోటైనా ఎత్తుకోవచ్చు. ఈ పచ్చడిలో ఎక్కువ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా తినాలనుకుంటే కూడా ఇట్లా కూడా తినవచ్చు. ఈ పచ్చడి కావాల్సిన పోపు దినుసులని రెడీగా పెట్టుకున్నా. చూడండి, ఇక్కడ 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నా. జీలకర్ర ఇదివరకు పచ్చడిలో యూజ్ చేసినాం కదా, అందుకని తక్కువగా యాడ్ చేశాను. ఒక 3 ఎండుమిర్చి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. కొంచెం కరివేపాకు, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కలర్ కోసం. మనం ఇందాక కచాపచగా రుబ్బుకున్నాం కదా, ఆ గోంగూరని ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఆయిల్లోనే. ఇంకా రుచి అయితే అమోఘంగా ఉంటుంది, చెప్పనవసరం లేదు కూడా. మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెయ్యి వేసుకొని ఇత్తడి ప్లేట్లో అన్నం వేసుకొని తింటే ఉంటుంది అద్దుర్స్. ఇత్తడి ప్లేట్ అని కాదండి, ఏ ప్లేట్లోనైనా వేసుకోవచ్చు, అలా జోగా చెప్పిన అన్నట్టు.
జోక్. మా పిల్లలైతే యాజ్ యూజువల్ చాలా బాగుందన్నారు. చాని చూడండి ఏం చెప్తుందో. ఎలా ఉంది? వాళ్ళని కూడా ట్రై చేయమంటావా ఇదే రకంగా? ఎప్పటికైనా మా మదర్ చేస్తే నాకైతే చాలా ఇష్టం.